అష్టవినాయక క్షేత్రాల్లోని 7వ క్షేత్రం గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వర దేవాలయం లేదా విఘ్నహార్ గణపతి దేవాలయం. ఈ ఆలయం మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఓజర్ ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అష్టవినాయక క్షేత్రాల్లో ఈ క్షేత్రం 7వ క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఓజర్ పట్నంలో కుకడి నది ఒడ్డున వెలిసి ఉన్న విఘ్నహార్ వినాయక క్షేత్రంలో వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువుతీరి దర్శనమిస్తారు. బంగారు పూతతో మిలమిల మెరిసే ఈ ఆలయ శిఖరం చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఓజర్ గణపతి ఆలయంలోని వినాయకుని విగ్రహం తూర్పు ముఖంగా ఉంది మరియు స్వామివారి తొండం ఎడంవైపుకు ఉంటుంది. విగ్రహం సింధూరంతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా కొలువై దర్శనమిస్తారు. గణేష్ విగ్రహానికి 2 వైపులా రిద్ధి మరియు సిద్ధిదేవి విగ్రహాలుంటాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ దేవాలయంలో విశాలమైన ప్రాంగణం, ప్రవేశద్వారం, శిల్పాలతో కూడిన గోడలు ఉన్నాయి. ఇరువైపులా 2 పెద్ద రాతి ద్వారపాలకుల శిల్పాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మధ్య దేవాలయానికి 3 ప్రవేశ ద్వారాలు చెక్కబడి ఉంటాయి. దేవాలయంలో 2 హాళ్లున్నాయి. దేవాలయ గోడలు చిత్రాలు, రంగురంగుల శిల్పాలతో నిండి ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తుంటే వారు వినాయకుణ్ణి ప్రార్థించగా ఆ ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేశారు. వినాయకుణ్ణి గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుణ్ణి శరణు కోరి తన పేరు మీద ఇక్కడే కొలువు తీరాలని వేడుకున్నారు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయాన్ని కట్టించారు. తర్వాతి కాలంలో చిమాజీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. విఘ్నహార్ వినాయక క్షేత్రంలో వినాయకుణ్ణి దర్శిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తరచూ ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని, వివాహ ప్రయత్నాల్లో ఎదురయ్యే ఆటంకాలు కూడా ఈ స్వామి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం పూణే నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహిమాన్వితమైన అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటైన విఘ్నహార్ గణపతి దేవాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.